YLR 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఎల్లారెడ్డిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు. ఎల్లారెడ్డిలో తహసీల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. పాల్గొన్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుల్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ పెన్షన్లు, ఆపద్ బాంధు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయి. అట్టి ఫిర్యాదుల్ని ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజావాణితో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించదగినవి వెంటనే పరిష్కరించాలని, లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఇంటి వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి స్థానిక నాయకులు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవల్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటివి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం పరంధాములు, హఫీజ్ పటేల్, చిరంజీవులు, కాశీరాం, లింభియా నాయక్, యూనస్, బాబ్యా నాయక్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండలంలోని వివిధ శాఖల అధికారులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జీదారుల నుండి వచ్చే ఫిర్యాదుల్ని ఆయా సంబంధిత శాఖలకు పంపించి వాటిని తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు తెలిపారు. నిజాం సాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివార్లో నిజాం సాగర్ నుండి జాతీయ రహదారి గల ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగిరెడ్డిపేట మండలం జప్తే జనకంపల్లి గ్రామంలోని మెల్లకుంట తాండాకు చెందిన లకావత్ సునీత మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం సునీత భర్త దేవచంద్ మరో వ్యక్తి శ్రీనివాస్తో కలిసి ముగ్గురు ద్విచక్ర వాహనంపై పెద్ద కొడప్కల్ మండలం వడ్లం తండా బంధువుల ఇంటి నుండి నిజాం సాగర్ వైపు ప్రయాణిస్తూ ఉండగా వడ్డేపల్లి గ్రామ శివార్లో కంకర మిషన్ సమీపంలో గుర్తు తెలియని లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సునీత సంఘటన స్థలంలో మృతి చెందగా దేవిచంద్, శ్రీనివాస్ వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వీరిని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి కె సుధాకర్, బాన్స్వాడ సిఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. లారీ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు.
నాగిరెడ్డిపేట మండలి చెప్పి బాన్సువాడ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి కాసుల బాలసేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. సోమవారం వర్ని మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు కులకర్ణి సురేష్ బాబు ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ నేమాని వీర్రాజు, మైనార్టీ రాష్ట్ర నాయకులు భారీ దామినేని నాగేశ్వరరావు, ప్రశాంత్ పటేల్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శనిగరం కిషన్ గారు, బీసీసీఎల్ మండల అధ్యక్షులు నారెడ్ల సాయిలు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు శంషుద్దీన్, జాకోరా అధ్యక్షులు పిట్ల సాయిలు, తగిలేపల్లి రాములు, హరి, ఒడ్డి నాగేష్, కాచి, రాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పంజగుట్ట సర్కిల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అనంతరం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవల్ని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులు అర్బస్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల పైగా రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆర్థిక స్తోమత లేకపోవడం, చదువుకు దూరం అవ్వడం జరిగిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థుల యొక్క సర్టిఫికెట్ ఇవ్వకుండా డబ్బులు కడితేనే ఇస్తామని కొన్ని విద్యా సంస్థలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం చేసి విద్యను దూరం చేసే కుట్ర చేసింది. అదే తీరులో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు పై చదువుకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేవని చెప్పేసి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉన్నారు. దానివల్ల విద్యార్థులు సొంతగా డబ్బులు ఖర్చు చేసి అక్కడ పేమెంట్లు చేసి మరి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. దీనిపైన వెంటనే విద్యాశాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి బీవీఎం కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే సంక్షేమమని, ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ, 108, 104, ఉచిత అంబులెన్స్, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, ఆసరా పెన్షన్ల వంటి ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నా లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్, ఎన్ఎస్ఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజార్, సాయిబాబా గౌడ్, వహీద్, సుధాకర్, సాయిలు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నిజాం సాగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్పై వచ్చిన ఆరోపణలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన విచారణ ఏకపక్షంగా ఉందంటూ ఆందోళన చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వారానికి 3 గుడ్లు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకేసారి ఇస్తున్నారన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు లేవని పేర్కొన్నారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలియజేశారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి నిధుల గోల్మాల్పై వచ్చిన ఆరోపణ విచారణ నిష్పక్షపాతంగా చేపట్టి ప్రిన్సిపల్ చంద్రకళను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, డివిజన్ కమిటీ మెంబర్ ఫిర్దోస్, సభ్యులు జామిల్, సందీప్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ విచారణ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల
మాకు ఇంకా అనుమానం ఎక్కువైంది. దానివల్ల మేము ఆడు చెప్పినట్టు విధంగా ఎంబీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పినాము. విద్యార్థులతోటి ఎంబీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. కానీ ఆ ఎంబీ ఆఫీస్ ముట్టడి ఉందని తెలిసి ఎంబీఓ గారు రాకుండా ఉండడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా విచారణ కమిటీలు ఏది విధంగా జరిగిందో అది ఏకపక్షంగా జరిగింది, మాకు ఇప్పటికీ అనుమానం ఉంది. దాని పూర్తి విచారణ జరిపించాలి. దాని తర్వాత అప్పటి వరకు ప్రిన్సిపల్ మేడంను సస్పెండ్ చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజుకు నియామక ఉత్తర్వులు రావడంతో సోమవారం ఎంపీ సురేష్ షెట్కర్ ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే కాసుల బాలరాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నాగేష్ షెట్కర్, మాజీ జెడ్పీటీసీ ప్రదీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు గ్రామంలో బోరు బావుల వద్ద విద్యుత్ సరఫరా సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు. వర్షానికి ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది పెట్టినా తొందరగా మరమ్మతులు అయ్యేలా చూడాలన్నారు. వర్షాకాలంలో పట్టణం గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకుండా చూడాలని ఆయన సూచించారు. ఎంపీడీఓలతో మాట్లాడుతూ గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల అసలైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చూడాలని, జీరో కరెంటు బిల్లు రాని లబ్ధిదారులు ఎలక్ట్రిసిటీ, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని అన్నారు. గ్రామానికి సంబంధించిన ట్రాక్టర్లు, మెయింటెనెన్స్ ఇతర పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్ని అధికారులకు వెంటనే చెల్లించాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాల్. ఎల్లారెడ్డిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు. ఎల్లారెడ్డిలో తహసీల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. పాల్గొన్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR 9 న్యూస్.